శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కృష్ణుడి నందునికి సాంసారిక జ్ఞానం చెప్పుట. శ్రీకృష్ణ భగవానుడు ఇట్లా పలికెను: ఓ నంద, పరమాద్భుతమైన జ్ఞానం తెలిపెదను వినుము. ఇది చాలా రహస్యమైనది. వేదాలలో పురాణాల్లో లభించదు. స్త్రీలయందు విశ్వాసం ఉంచరాదు, కులటయందు ఎన్నడూ ఉంచరాదు. భ్రమ మాయలతో నిండిన ప్రదేశంలందు మోక్ష మార్గానికి వారు బేడం వంటి వారు. హరిభక్తికి విరుద్ధాలైన సాధ్వీమ తల్లులు కానివారు చేయకూడిన నాశనానికి బీజరూపమైన స్త్రీలపై విశ్వాసం ఉంచరాదు. ఓ వ్రజేశ, ప్రతిరోజు ప్రొద్దున్నే లేచి రాత్రి కట్టిన వస్త్రాలు విడిచి హృదయ పద్మంలో ఇష్టమైన దేవుని బ్రహ్మరంధ్రంలో పరమైన గురువును మనసారా ధ్యానించి ప్రాతకాల కృత్యం చేసి ప్రాజ్ఞుడైన వాడు నిర్మలమైన జలంలో స్నానం చెయ్యాలి. కర్మ నివృత్తిని కోరి భక్తుడు సంకల్పం చెయ్యరాదు. స్నానం చేసి హరిని స్మరించి సంధ్యను ఆచరించి ఇంటికి చేరాలి. కాలు కడుక్కుని ఇంట్లో ప్రవేశించి ఉతికిన వస్త్రాలు ధరించాలి. ముక్తి కారణమైన పరమాత్మ అయిన నన్నే పూజించాలి. సాలగ్రామమందు, మణియందు, యంత్రమందు, ప్రతిమయందు, నీటిలో కానీ, బ్రాహ్మణునిలో కానీ, గోవు ఎందు కానీ, విశేషించి గురువు ఎందు కానీ భక్తి నుంచి పూజించాలి. ఘటమందు, అష్టదళ పద్మమందు, చందనపు పాత్ర ఎందు కానీ పూజ చెయ్యాలి. సాలగ్రామమందు అంతటా జలంతో ఆవాహన చేసి మంత్రానికి తగిన ధ్యానంతో ధ్యానించి వ్రతస్థుడు నన్ను పూజించాలి. ఊలమంత్రంతో భక్తితో షోడశోపచార ద్రవ్యాలు సమర్పించాలి. శ్రీధామ, సుధామ, వసుధాములను, వీరభాను, సూరభాను అని ఈ 5 గోపికలను పూజించాలి. నా పార్షదులు సునంద, నంద, కుముదులు, నా సుదర్శనం లక్ష్మీ, సరస్వతి, దుర్గా, రాధ, గంగా, వసుంధర, గురువు, తులసి, శంభువు, కార్తికేయుడు, వినాయకుడు, నవగ్రహాలు, దిక్పాలకులు అందరూ అంతటా పూజించాలి. అన్నిటికన్నా మొదట విఘ్నాల నివృత్తి కొరకు బుద్ధిమంతుడు గణేశుడు, సూర్యుడు, అగ్ని, విష్ణు, శివుడు, పార్వతి ఈ 6 దేవతల్ని పూజించాలి. శృతిలో చెప్పిన కర్మలు నశింపచేసి మోక్షమిచ్చే దేవతల్ని పూజించాలి. విఘ్ననాశం కొరకు గణేశుని, వ్యాధినాశం కొరకు సూర్యుని, ప్రాప్తి నిమిత్తం కొరకు శాంతియందు, శుద్ధియందు వహ్నిని పూజ చెయ్యాలి. ఇది నిశ్చయం. బుద్ధిమంతుడు మోక్షం కొరకు విష్ణువును, జ్ఞానం నిచ్చుట కొరకు శంకరుని, బుద్ధిముక్తుల కొరకు పార్వతిని పూజించాలి. 3 పుష్పాంజలిచ్చి వారి స్తోత్రాన్ని, కవచాన్ని పఠించాలి. గురువుకు నమస్కరించి పూజించి ఆ పిదప దేవునికి నమస్కరించాలి. సుఖకరంగా చెప్పినట్టుగా పూజించి ఆహ్నికం చేసి తన కర్మను ఆచరించాలి. ఇది తన ఆత్మశుద్ధి కొరకు వేదోక్తమైన విధానం. వ్యాధికి బీజరూపమైనది. మలము, ప్రాజ్ఞుడు దాన్ని చూడరాదు. నరకానికి ప్రధానంగా కారణం. వ్యాధికి బీజం మూత్రం కనుక దాన్ని చూడరాదు. లింగము, యోని వీని చూడరాదు. ఇవి పాప, దుఃఖ, వ్యాధి, దారిద్ర్యాలు ఇచ్చేవి. ఉరోముఖము, రొమ్ములు, స్త్రీ కటాక్షం, హాస్యము ఇవి వినాశ బీజమైనవి. ఎల్లప్పుడూ స్త్రీ రూపం ఆపదలకు కారణం. తన స్త్రీలతో పగటిపూట మైథునాన్ని, వీర్యపాతం విడిచిపెట్టాలి. అవి కన్నులకు, చెవులకు, రోగాలకు కారణం. ఒకే నక్షత్రం గల ఆకాశాన్ని చూడరాదు. రోగగ్రస్తురాల్ని భయంతో, రుజాభయంతో చూడరాదు. దేవుని చూసి హరిని స్మరించి 7 సార్లు స్మరణ చేసి నారదుని జపించాలి. వ్యాధి వచ్చిన కనుక అస్తమయ కాలంలో సూర్యచంద్రుల్ని చూడరాదు. తునకగా ఉదయించిన చంద్రుని చూడరాదు. నీటిలో బింబించిన సూర్యచంద్రులను చూసిన నరులకు శోకం కలుగును. మైథునం ఆచరిస్తున్న ఇతరులను చూడరాదు. ఇది బంధు విచ్ఛేదనానికి కారణం. పాపాత్మునితో కూడి ఒకే చోట పడక, భోజనం కలిసి ప్రయాణం చెయ్యరాదు. ఇదంతా నాశనానికి లక్షణం. సంభాషణ, శరీర స్పర్శ, పడక, ఆశ్రయించుట, భోజనం దీనివల్ల పాపాలు నీటిలో నూనె వలె తప్పకుండా ప్రవేశించును. దుఃఖ కారణం కనుక హింసాత్మక జంతువులందరికీ వెళ్ళరాదు. శోక కారణం కనుక కలునితో కలయిక చేయరాదు. బ్రాహ్మణులకు, గోవులకు, విశేషించి వైష్ణవులకు హింస, హాని చెయ్యరాదు. ఇది సర్వనాశనానికి కారణం. దేవుని నమ్మివాణ్ణి, విప్రుని, వైష్ణవుని, విత్తమును, ధనమును హరించరాదు. ఇది సర్వనాశనానికి కారణం. తాను దానం చేసిందైనా, ఇతరులు దానం చేసినదైనా బ్రహ్మ విత్తమును హరించిన వాడు 60,000 సంవత్సరాలు మలమందు పురుగుగా జన్మించును. 1000 కోట్ల సంవత్సరాలు గద్దగా, 100 జన్మలు పందిగా, 100 జన్మలు వ్యాఘ్రంగా, 7 జన్మలు గాడిదగా, 7 జన్మలు పిల్లిగా, 3 జన్మలు ముంగిసగా, 100 జన్మలు ఖడ్గమృగంగా, 7 జన్మలు గుర్రంగా, 5 జన్మలు మొసలిగా, 100 జన్మలు కులట యోనిలో పురుగుగా తప్పక జన్మించను. ఓ నారద, బ్రాహ్మణ ధనాన్ని అపహరించినందువల్ల వారికి 100 జన్మలు బ్రహ్మకీట జన్మ, 7 జన్మలు గోపికా జన్మ, 7 జన్మలు గాడిదగా, 7 జన్మలు పిల్లిగా, 3 జన్మలు ముంగిసగా, 100 జన్మలు ఉచ్చైశ్రవంగా, అట్లే 7 జన్మలు క్రూర సర్పం, శార్దూలం, మహిషములుగా, 100 జన్మలు కప్పగా, 7 జన్మలు మేకపోతుగా, 100 జన్మలు ఎలుగుబంటగా, 1,00,000 జన్మలు నక్కగా, ఆ పిదప జలగగా ఆగును. అట్టి పాపులు బ్రహ్మ యొక్క 100 సంవత్సరాల కాలం కుంభీపాక నరకమందు వండబడదురు.
బ్రాహ్మణుని ఉద్దేశించి వెంటనే దక్షిణ ఇవ్వకపోయినా ఒక రాత్రి గడిచినా ఆ దానం రెట్టింపగను. నెలకు 100 2 నెలలకు 1000 కాగలదు. సంవత్సరం గడిచినా ఆ దాత నరకం పొందును. మూర్ఖుడై దాత ఇవ్వకపోయినా తీసుకున్నవాడు అడగకపోయినా వారిద్దరూ నరకానికి వెళతారు. దాత రోగగ్రస్తుడగను. విప్రులను హింసించిన వంశహాని జరుగును. ధనము లక్ష్మి వీని పోగొట్టుకుని భిక్షకుడగను. దేవుని బ్రాహ్మణుని చూసి నమస్కరించని వాడు దుఃఖాన్ని పొందును. గురుభక్తి లేనివాడు రౌరవ నరక దుఃఖాన్ని పొందును. మూఢురాలు దురాచరురాలైన స్త్రీ చూపుడు వేలు హరిరూపి అయిన తన భర్త వైపు చూపించరాదు. అట్లు చేసిన కుంభీపాక నరకంలో ఆమె పడగలదు. మాటలతో బెదిరించిన కాకిగా, హింసించిన పంది, కోపగించిన పాము అగును. అహంకరించిన గాడిదగాను, చెడుగా మాట్లాడిన ఆడకుక్కగాను, విషపు చూపులతో చూసిన అంధత్వం కలుగును. పతివ్రత అయిన ఎడల భర్తతో పాటు వైకుంఠమునకు చేరుకొనగలదు. శివుని, దుర్గను, గణపతిని, సూర్యుని, విప్రుని, వైష్ణవుని, విష్ణువును నిందించు మూఢుడు నరకానికి పోవును. తండ్రిని, తల్లిని, పుత్రుని, భార్యను, గురువును, అనాథను, చెల్లెలను, కన్యను నిందించిన వాడు మహారౌరవ నరకానికి పోవును. బ్రాహ్మణ భక్తి లేని క్షత్రియ, వైశ్య, శూద్ర జన్ములు హరిభక్తి విహీనులు నరకంలో బండబడదురు. పతిభక్తి లేని యువతులు నరాధములు నరకంలో పడతారు. సాలగ్రామ జలాన్ని, విష్ణు ప్రసాదాన్ని భుజించిన బ్రాహ్మణులు తీర్థం వలె పవిత్రులుగా 100 మనుజులను, భూమిని పవిత్రం చేస్తారు. పితరులను, దేవతలను పూజించి బ్రాహ్మణుడు మాంసమును దేవునికి నివేదించక మాంసం తిన్నవాడు మహారౌరవ నరకానికి పోవును. అకారణంగా మనస్ఫూర్తిగా చేపలను కాల్చిన ద్విజుడు ఉపవాసం చేసి ఆ పిదప ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అతడు చాంద్రాయణ వ్రతం ఆచరించాలి. వాడెల్లప్పుడూ అశుచియే. ఓ నందుడా, అట్టివాడు పూర్వం చేసిన పుణ్యం కూడా పోగొట్టుకొనను. జ్ఞాన దుర్బలుడై ఇష్టంగా చేపను తిన్న బ్రాహ్మణుడు అశుచి. విష్ణువు నివేదన భుజించేవాడు మాంసాలు తినరాదు. అతడు అడుగడుగున అశ్వమేధయాగ ఫలం పొందగలడు. ఏకాదశిని, కృష్ణ జన్మాష్టమి వ్రతాన్ని ఆచరించిన వారు 100 జన్మల్లో చేసిన పాపం నుండి ముక్తులగుదురు. బాల్యంలో, కౌమార వయస్సులో, వృద్ధాప్యంలో, యవ్వనంలో చేసిన పాపాలన్నీ ఏకాదశి, కృష్ణాష్టమి వ్రతాచరణ వల్ల భస్మమగును. ఏకాదశి రోజున, కృష్ణ జన్మాష్టమి రోజున తిన్నవాడు ముల్లోకాల్లో కలిగిన పాపాన్ని అనుభవించును. ఆర్తునికి, వృద్ధునికి, బాలకునికి ఈ నియమం లేదు. వీరు తిన్నదానికి రెట్టింపుగా బ్రాహ్మణునికి దానం చేసిన శుచి అగును. శివరాత్రి రోజున, శ్రీరామనవమి రోజున ఉపవాసం ఉండగలిగి తిన్నవారు మహారౌరవానికి పోతారు. అమావాస్య, పూర్ణిమ, సంక్రాంతి, చతుర్దశి, అష్టమి ఈ తిథుల్లో స్త్రీని సంభోగించిన, తైలపక్వపు పిండి వంటలు భుజించిన, మాంసం తిన్న నరుడు చండాల యోని యందు జన్మించను. మత్స్యం, మాంసం, చిరుశనగలు, కాంస్యపాత్రలో భోజనం, ఎర్రని కూర వీటిని ఆదివారం రోజు తినరాదు. తింటే కుంభీపాక నరకానికి పోవును. ఓ వ్రజేశ్వర, రజస్సులు పెట్టిన అన్నాన్ని, వేశ్య పెట్టిన అన్నాన్ని, కళ్ళుతో కూడిన భోజనాన్ని విధివశాత్తును తిన్న బ్రాహ్మణుడు మలభోజి అగును. ఆనాటి నుండి చేసిన కర్మ అతనికి ఫలితం ఇవ్వదు. అట్టివాడు ఎల్లప్పుడూ అశుచియే. వాడు బూడిదగినంత వరకు సూతకమే. స్త్రీ వేశ్య అంగీకరింపదగనిది. నలుగురు పురుషులతో పోవున్నది. వీరు పితృదేవతల పాకమందు అధికారులు కారు. గ్రామయాజి అన్నమును, శూద్రుని శ్రాద్ధాన్నమును భుజించిన వారు సూర్యచంద్రులు ఉన్నంత వరకు నరకానికి వెళ్తారు. శ్రాద్ధ దినమందు శూద్రుని అన్నం భుజించిన ద్విజులు 100 బ్రహ్మల కాల పర్యంతము కుంభీపాక నరకమందు వండబడదురు. శూద్రుని అనుజ్ఞ పొంది శ్రాద్ధ దినమందు మరొక చోట భుజించిన వాడు కళ్ళు తాగిన వానితో సమానమని తెలుసుకోవాలి. వాడు అన్ని కార్యాల్లో బహిష్కరించదగినవాడు. ఖడ్గంపై జీవించువాడు, శిరా మీద బ్రతుకువాడు, నంబి ఎద్దుపై తిరుగువాడు, శూద్రుల శవాన్ని దహనం చేయువాడు, శూద్ర స్త్రీకి భర్త అయిన బ్రాహ్మణుడు వీరిని శూద్రుల వలె బహిష్కరించాలి. వారి అన్నం సజ్జనులకు మలంతో సమానం. ఉదయ సంధ్య, సాయం సంధ్య ఆచరించని వారిని అన్ని ద్విజకర్మల నుండి శూద్రుని వలె బహిష్కరించాలి. వామమంత్రాలు ఉపాసించు బ్రాహ్మణుడు నరకానికి వెళ్ళును. బుద్ధిమంతుడు నదీ గర్భమందు, గొయ్యిలో, చెట్టు మొదట, నీటి సమీపమందు, దేవుని సమీపమందు, పంట భూమి యందు మల విసర్జన చెయ్యరాదు. పుట్టమన్ను, ఎలుకలు తవ్విన మన్ను, నీటిలోని మన్ను శౌచం చేసుకోగా మిగిలిన మన్ను లేపం చేసుకోగా ఇంటికి తీసుకుని రాకూడదు. నాగడితో దున్నగా వచ్చిన లోపల ప్రాణులు, చీమలు గల మన్నును విడవవలెను. ఓ వ్రజేశ్వర, పాదుల నుండి వచ్చిన మన్నును, పంట క్షేత్రం నుండి వచ్చిన మన్నును, చెట్టు మొదటి నుండి వచ్చిన మన్నును, నదీ గర్భమందలి మన్నును వీటిని అన్నింటినీ శౌచ విషయంలో శుచి కొరకై విడిచిపెట్టాలి, అనగా వాడరాదు.
గుమ్మడికాయను పగలగొట్టిన స్త్రీ, దీపమార్చిపోయిన పురుషుడు, వీరిద్దరూ 7 జన్మల రోగిష్ఠులగుదురు. ప్రతి జన్మలో దరిద్రులవుతారు. దీపం, శివలింగం, సాలగ్రామం, మణిప్రతిమ, యజ్ఞోపవీతం, బంగారం, శంఖం, వజ్రం, గోమూత్రం, గోమయం, నెయ్యి, సాలగ్రామ శిల యొక్క నీరు, వీటిని భూమిపై వదిలిన వారు దరిద్రుడు, కృపణుడు, కుష్ఠరోగి, వంశహీనుడు, భార్య గతించిన వారుగా పతితులగుదురు. భూమి లేనివాడు, బంధువులు లేనివారు, సంతానం లేనివాడు, కుత్సితుడు, గుడ్డివాడు, కుంటివాడు, పొట్టివాడు, అంగహీనుడుగా ఆగుదురు. వీటిని భూమిపై వదిలినవాడు క్రమంగా పాపి అగును. పగటిపూట సంధ్యాకాలంనందు నిద్ర, స్త్రీ సంభోగం చేసిన వారు 7 జన్మలు రోగగ్రస్తుడుగా పుట్టును, 7 జన్మలు దరిద్రుడగును. సూర్యుడు ఉదయించుచుండగా పండ్లు తోముకొని వాడు పాపిష్టుడు. వాడు నేను జనార్దనుని పూజిస్తున్నానని చెప్పుటకు వీల్లేదు, అనగా ఉదయం కన్నను ముందే దంతధావనం చెయ్యాలి. మట్టి, భస్మం, ఆవు పేడ, పిడకలు, ఇసుక, వేణితో లింగం చేసి ఒకసారి పూజించిన ఎడల 100 కల్పముల కాలం దేవలోకమందుండును. అతడే 1000 సార్లు పూజించిన కోరిన ఫలం పొందగలడు. 1,00,000 మార్లు పూజించిన శివత్వం పొందును. ఇది నిశ్చయం. లింగాన్ని పూజించిన బ్రాహ్మణుడు జీవన్ముక్తుడు. శివ పూజను చేయని బ్రాహ్మణుడు నరకానికి చేరును. నాచే పూజించబడు ప్రియతముడైన శివుని నిందించిన నరులు బ్రహ్మ యొక్క 100 సంవత్సరాల కాలం నరకాన వండబడుదురు. శివలింగాన్ని పూజించినప్పుడు ఇసుక వెంట్రుక ఉన్నను. ఇసుకతో గుడ్డివాడు, కేశంతో యవనుడు అగును. క్షుద్రుడు, దరిద్రుడు, కృపణుడు, రోగి, కుత్సితుడు కాగలడు. అందరి వల్ల మానహాని జరుగును. నీచయోనుల్లో జన్మించును. ప్రియమైన వారందరిలో బ్రాహ్మణుడు నాకు ప్రియుడు. బ్రాహ్మణుని కన్నా ఎల్లప్పుడూ వక్షస్థలంలో ఉండు లక్ష్మి ప్రియమైనది. ఆమె కన్నా అధిక ప్రియమైనది రాధ. ఆమె కంటే భక్తులు అధిక ప్రియులు. అంతకంటే శంకరుడు నాకు అధిక ప్రియుడు. శంకరుని కంటే నాకు ప్రియమైన వాడు లేడు. మహాదేవ, మహాదేవ, మహాదేవ అని అనేవారి వెంట నేను సంతృప్తిగా వెళ్తాను. నామశ్రవణం మీద లోభంతో సంతృప్తుడనైపోతాను. నా మనస్సు భక్తుల మూలమందు, నా ప్రాణములు రాధాత్మకంగాను, నా ఆత్మ శంకరుని స్థానమందు ఉండును. శివుడు నాకు ప్రాణాధికుడు. తొలుతది అగు నారాయణ కీర్తి సృష్టి స్థితి అంతములను చేయనది. ఆమె వల్లనే నేను సృష్టిని చేస్తున్నాను. ఆమె వల్లనే బ్రహ్మాది దేవతలు విశ్వం జయిస్తున్నారు. ఆమె వల్లనే సృష్టి కలుగుతున్నది. ఆమె లేకపోయిన జగత్తు లేదు. నేను ఆమెను శివునికి ఇచ్చితిని. ఆమె దయ, నిద్ర, ఆకలి, తృప్తి, తృష్ణ, శ్రద్ధ, క్షమ, ధృతి, తుష్టి, పుష్టి, శాంతి, సిగ్గు అను వీనికి అధిదేవత. వైకుంఠంలో ఆమె మహాలక్ష్మి. గోలోకంలో రాధిక, మర్త్యలోకంలో సతీ, పాల సముద్రంలో లక్ష్మి, దక్షకన్య సతీ ఆమె దుర్గ, మేనక కూతురు. దుర్గమమైన ఆర్తిని నశింపచేయనదామె. ఆమె స్వర్గలక్ష్మి. దుర్గస్సు చక్రాదులకు ఇంటింటిలో ఆమె వాణి. ఆమె సావిత్రి, విద్యాధిష్టాన దేవత. అగ్నిలో కాల్చు శక్తి ఆమె. సూర్యునిలో కాంతి రూపిణి. పూర్ణచంద్రునిలో శోభాశక్తి. జలంలో చల్లదనం ఆమెయే. పంటలో ఉత్పత్తి శక్తి, భూమియందు ధారణాశక్తి, విప్రుల్లో బ్రాహ్మణ శక్తి, దేవతల్లో దేవశక్తి, తపస్సుల్లో తపోశక్తి ఆమెయే. గృహస్థులకు గృహదేవత, ముముక్షువులకు ముక్తి శక్తి, సాంసారికులకు ఆమె ఆశాశక్తి. నా భక్తులకు భక్తి శక్తి నా ఎందెల్లప్పుడూ భక్తి కలది. రాజులకు రాజ్యలక్ష్మి, వణిజులకు లాభరూపం ఆమె. సముద్రంలో ఉన్న వారికి ఒడ్డుయందు త్రయీతత్వ రూపిణి, తరింపచేయున్నది. సజ్జనుల్లో సద్బుద్ధి రూపిణి, మేధాశక్తి స్వరూపురాలు. శృతియందు శాస్త్రమందు వ్యాఖ్యాశక్తి ఆమె. దాతల్లో దానశక్తి, క్షత్రాదులకు విప్రభక్తి రూపం ఆమె. సతులలో పతిభక్తి. ఇటువంటి రూపం గల శక్తిని నేను శివునికి ఇచ్చాను. ఈ విధంగా నీకంతా వివరించాను. ఇంకను ఏమి వినిదలుచుకుంటేవి? నీవు ఏదేది అడిగిన దాన్ని అంతటినీ చెప్పుదును అని చెప్పాను. ఓం శాంతి శాంతి శాంతి.